హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రావి ఎన్ అవధాని గారు రచించిన స్ఫూర్తి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏ మాట కామాటే చెప్పుకోవాలి మాధవమ్మ. నీ కోడలు రవళి మంచి గుణవంతురాలు, బుద్ధివంతురాలు, గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తి అంది సుందరమ్మ. అవును వదినా, అంత పెద్ద చదువు చదివి ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నా పిసరంత కూడా డాబు దర్పం భేషజం ఏ కోసానా కానరావు వంత పలికింది అన్నపూర్ణమ్మ. మరే, గొప్పింటి పిల్లకు దొడ్డ బుద్ధిలే ఉంటాయి. ఏవీ లేని వాళ్లకే ఎక్కడలేని విరగపాట్లు. ఆ కాంతమ్మ కోడల విమలను చూడు, ఏం మిడిసిపాటు. అబ్బో, చేస్తున్నదేమో 800 జీతానికి కాన్వెంట్లో మేస్ట్రమ్మ ఉద్యోగం. ఆ మాత్రానికి ఎంత గోరోజనం. మొన్నటికి మొన్న మా మనవడి కాన్వెంట్లో వేద్దామని పిల్లాన్ని తీసుకుని నా కొడుకు కోడలు వాళ్ళ స్కూల్కి వెళ్లారు. తొందరగా పనైపోతే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. కాస్త మీ ప్రిన్సిపల్ గారికి చెప్పమని మా కోడలు విమలని అడిగితే ఇక్కడ రికమెండేషన్లు చెల్లవందంట. ఆ మట్టును మా వాడు అక్కడున్న ఆయా చేతిలో రూపాయి బిళ్ళ పడివేస్తే పని వెంటనే జరిగిపోయింది. అవునా, మరి నిన్న మా పెద్దాడు చలానా కట్టాలని బ్యాంకుకి వెళ్లాడట. అక్కడ గొప్ప రద్దీగా ఉందిట. నీ కోడలు మా వాడిని గుర్తుపట్టి గుమస్తాకి చెప్పి పని చేయించిందట. మా వాడు అడక్కపోయినా ఆమె సహాయం చేసిందని ఎంతో మెచ్చుకున్నాడు. మాధవమ్మ ఇరుగు పొరుగువారు సుందరమ్మ, అన్నపూర్ణమ్మలు. ఎదురింటావిడ కాంతమ్మ. తన కోడలు గుణగణాలు మెచ్చుకున్నందుకు మాధవమ్మ గర్వపడలేదు. కాంతమ్మ కోడల్ని విమర్శించినందుకు మాత్రం కాస్త నొచ్చుకుంది. ఇచ్చకాలను ఆమె ప్రోత్సహించదు. మీ అన్నయ్య గారు కరివేపాకు పొడి చేసి పెట్టమని అడిగారు. 4 రెబ్బలు కోసుకుంటానుదినా అంది అన్నపూర్ణమ్మ. కావలసినంత కోసుకుని వెళ్ళు, దానికి అడగాలా అంది మాధవమ్మ. చారులోకి 2 రెబ్బలు నేను కోసుకుంటాను అని అన్నపూర్ణమ్మ వెంట వెళ్ళింది సుందరమ్మ. మాధవమ్మ కొడుకు కోదండపాణి, కోడలు రవలి ఇద్దరు బ్యాంక్ ఆఫీసర్స్ గా జాబ్ చేస్తున్నారు. కోదండపాణి కాస్త నెమ్మదస్తుడు, రవలి గడసరి, చురుకైంది, తప్పుకు దొరకదు. ఏ పని చేసినా ఎదుటి వాళ్లకది ఒప్పు పనిలా కనిపించే విధంగా ప్రదర్శించగల నేర్పరి. ఆమె చేసే ప్రతి చిన్న పని 10 మంది దృష్టిని ఆకర్షించి అందరి మెప్పును పొందగల యుక్తిపరురాలు. మాధవమ్మకు నెలకు 3000 పెన్షన్ వస్తుంది. కోడలు కాపురానికి వచ్చే వరకు ఇంటి ఖర్చులకు పాలు, పనిమనిషి జీతం, గ్యాస్ వగైరాలు ఆ డబ్బులోంచి ఖర్చు చేసేది. కొడుకు జీతమంతా తెచ్చి తల్లికిచ్చేవాడు. ఆ డబ్బులోంచి ఇంట్లోకి అవసరమైన సరుకులకు ఖర్చు పెట్టేది. రవళి మనీ విషయంలో ఎంతో ఖచ్చితంగా వ్యవహరిస్తుంది. ప్రతి ఖర్చుకు లెక్కలు వేసి అనవసర ఖర్చులు తగ్గించడంలో దిట్ట. ఆమె కాపురానికి వచ్చాక భర్త జీతం, తన జీతంలోంచి ఇంటికి నెలకి కావాల్సిన సరుకులు తెప్పించి మిగిలిన సొమ్ము బ్యాంకులో వేస్తోంది. మాధవమ్మ ఆమె పెన్షన్లోంచి మునుపటి మలే పాలు, పనిమనిషి జీతం, గ్యాస్ వగైరాలకు డబ్బులు ఖర్చు పెడుతున్నా ఆ విషయం రవలి పట్టించుకోలేదు. కోదండపాణి 4 రోజులు ట్రైనింగ్ హైదరాబాద్ వెళ్లాడు. ఆ సమయంలో మాధవమ్మకు బీపీ డౌన్ అయ్యి చికాకు చేసింది. రవలి అత్తగారిని నర్సింగ్ హోంలో జాయిన్ చేసింది. అన్ని టెస్టులు చేయించింది. తను 4 రోజులు సెలవు పెట్టింది. రోజుకు 10 సార్లు ఆటోల్లో నర్సింగ్ హోంకి, ఇంటికి హడావిడిగా తిరిగి వీధిలో వారందరి దృష్టి ఆకర్షించింది. ఆఫీసర్ జాబ్ చేస్తున్నా రవలికి పిసిరంత గర్వం లేదు. పైగా అత్తగారంటే ఎంత అభిమానం, గౌరవం. మాధవమ్మ గొప్ప అదృష్టవంతురాలు అని 10 మంది పొగిడేవారు. ఆమె అత్తగారికి చేస్తున్న సేవలు కొనియాడారు. రవలి అత్తగారిని నర్సింగ్ హోం నుంచి ఇంటికి తీసుకొచ్చి ఆమెకు అయిన ఖర్చులు, మందులు, డాక్టర్ ఫీజు, టెస్టులు, నర్సింగ్ హోం బిల్లు, పాలు, పండ్లు, బ్రెడ్, ఆటోలు, 4 రోజుల సెలవు మొత్తం 3800 లెక్క రాసి అత్తగారికిచ్చింది. మాధవమ్మగారు మాటాడక బీరువాలోంచి డబ్బు తీసి కోడల ముందు ఉంచింది. రవలి డబ్బు తీసి 2 పర్యాలు లెక్కపెట్టి బస్సులో వేసుకుని ఆఫీస్కి వెళ్లిపోయింది. అత్తగారి కొరకు ఏ ఖర్చు చేసినా లెక్క రాసి ఆవిడకి ఇచ్చి డబ్బు తీసుకోవడం రవలికి పరిపాటే. కోదండపానికి ప్రమోషన్ వచ్చింది. ఆఫీసర్గా బంగ్లా ఏర్పాటు చేశారు. అది కూడా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంది. ఆఫీస్ కార్ డ్రైవర్ అలాట్ చేశారు. అయితే రవలికి అత్తగారిని తమతో తీసుకుని వెళ్లటం ఇష్టం లేదు. మామగారు కట్టించిన ఇల్లు వదిలి ఆవిడ మాతో రారన్నారని రవలి ముందుగానే అందరికీ ఎంతో నేర్పుగా ప్రచారం చేసింది. ఆమె మాటలు నమ్మని ఇరుగు పొరుగువారు, బంధువులు మాధవమ్మ మూర్ఖత్వానికి ఆమెను తప్పు పట్టారు. ఈ వయసులో ఆవిడికి ఇంకా సెంటిమెంట్స్ ఏమిటి, హాయిగా కొడుకు కోడల వద్దకు వెళ్లి ఉండక అన్నారు. నేర్పుగా ముందరకాళ్లకు బంధం వేసిన కోడల తెలివికి విస్తుపోయింది మాధవమ్మ. కొడుకు మాట వరుసకు కూడా తమతో రమ్మని పిలవనందుకు ఎంతగానో నొచ్చుకుంది. భర్తను ఏ విధంగా అదుపులో ఉంచాలో రవలికి తెలుసు. కోడల సీమంతానికి, మనవడి నామకరణానికి వెళ్లి ఒక పూట ఉండి వచ్చేసింది మాధవమ్మ.
ఆమెను మరొక పూట ఉండమనలేదు ఎవరు. రవలికిప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చింది. ఆమెకున్న మెటర్నిటీ లీవ్ అయిపోయింది. ఇక డ్యూటీలో జాయిన్ అవ్వాలి. లేకుంటే లాస్ ఆఫ్ పే. ఉన్న లీవులన్నీ ముందుగానే వాడేసింది. డెలివరీకి వచ్చి ఇంతవరకు తోడుగా ఉండిన ఆమె తల్లి వెళ్లిపోయింది. పసివాడిని ఆయాల చేతుల్లో పెడితే బోలెడు ఖర్చుని భయం. పరిష్కార మార్గం ఆలోచిస్తున్న సమయంలో ఆమె చిన్ననాటి స్నేహితురాలు రేవతి కలిసింది. ఇద్దరు కాసేపు చిన్ననాటి విషయాలన్నీ ముచ్చటించుకున్నారు. నేను మా వారు ఇద్దరం జాబ్ చేస్తున్నాం రవళి. మాకు 4 నెలల బాబున్నాడు. చెప్పుకోదగ్గ దగ్గర బంధువులు ఎవరూ లేరు. నెల క్రితం ట్రాన్స్ఫర్ మీద ఈ ఊరొచ్చాం. మాకు దేవాలయం లాంటి ఇల్లు దొరికింది. ఇంటి ఓనర్ మాధవమ్మ గారు దేవత. ఆవిడ నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. మా వాడి ఆలనా పాలనా ఆవిడే చూస్తున్నారు. మాకు ఏ దిగులు లేదు. నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాం. ఆవిడ ఎంత అభిమానవంతురాలో తెలుసా? పిల్లాడికి పట్టడానికి పాలు కూడా ఆవిడే తెప్పిస్తారు. ఫారెక్స్ కొన్నారు. నేను ఏమిచ్చినా తీసుకోరు. పిల్లాడు తాగే ఉగ్గు గిన్నెలు, పాలు నువ్వు నాకివ్వాలా అంటారు. మా వాడికి ఆవిడ దగ్గర ఎంత చేరకనుకున్నావు? ఆవిడ పలకరిస్తే చాలు కేరింతలు కొడతాడు. మాకు ఆవిడ చేస్తున్న హెల్ప్ ఎన్ని జన్మలెత్తినా తీరదు అంది రేవతి. స్నేహితురాలి మాటలకు నివ్వెరపోయింది రవళి. అయితే మాధవమ్మ తన అత్తగారేనన్న విషయం రేవతికి చెప్పలేకపోయింది. రవళికి చక్కటి పరిష్కార మార్గం గోచరించింది. ఆ సాయంత్రం భర్తను కొడుకుని తీసుకుని అత్తగారిని చూడ్డానికి వెళ్ళింది. మాధవమ్మ కొడుకు కోడలు అలా పసివాడిని తీసుకుని సడన్ గా రావడంతో విస్తుపోయింది. వారిని సాదరంగా ఆహ్వానించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది. రవళి కొడుకుని అత్తగారి ఒడిలో ఉంచింది. మాధవమ్మ మనవడిని ముద్దాడింది. రవళి అత్తగారితో కాసేపు ముచ్చటించి అసలు విషయం చెప్పింది. అత్తయ్య, నాకు లీవ్ అయిపోయింది. రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. లేకుంటే జీతం నష్టం. మా అమ్మగారు నిన్ననే వెళ్ళిపోయారు. అందుచేత మేము ఆఫీస్కి వెళ్లేటప్పుడు మీ మనవణ్ణి మీ వద్ద వదిలి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి వాడిని మా వెంట ఇంటికి తీసుకుని వెళ్తాం. మరి మీ మనవడి ఆలనా పాలన మీరే చూడాలి అంది ఎంతో వినయంగా. కోడలి మాటలకు చిరునవ్వు నవ్వింది మాధవమ్మ. కొడుకు వైపు చూసింది. అవునమ్మా రవళి, ఏదో చెప్పబోయాడు కోదండపాణి. దాందే ముందిరా, నేను ఖాళీగానే ఉన్నాను కదా అంది. కనీసం ఈ సమయంలోనైనా కొడుకు కోడలు తనను వారి దగ్గరికి వచ్చి ఉండమంటారు అనుకుంది. మీరు ఖాళీగా ఉన్నారు కనుకనే మేము ఆఫీస్కి వెళ్తూ మీ మనవణ్ణి మీ వద్ద వదిలి వెళ్తే మీరు సాయంత్రం వరకు వాడి ఆలనా పాలన జాగ్రత్తగా చూస్తారని. అలాగా అని కాగితం పెన్ను తెచ్చి ఉదయం ఎన్ని గంటల నుండి సాయంత్రం ఎన్ని గంటల వరకు మీ అబ్బాయి ఆలనా పాలన నేను చూడాలి అంది మాధవమ్మ క్యాజువల్గా. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 వరకు, అంటే 8 గంటలు. అవునండి, మేం అందరి వల్లే టెన్షన్గా 5 గంటలకే ఆఫీస్ వదిలి రావడానికి అవదు. మావి ఆఫీసర్ జాబ్స్ కదా అంది రవళి గర్వంగా. మాధవమ్మ ఏవో లెక్కలు వేసి, చూడు రవళి, ప్రతి పని విలువను రూపాయల్లో లెక్కించి నీలా కరెక్ట్గా చెప్పలేను కాని ఏదో నీ స్ఫూర్తితో ఆ విద్య కొద్దిగా నాకు అలవడింది. రోజుకు 8 గంటలు నీ కొడుకు ఆలనా పాలన చూడాలి. అందుకు నా సర్వీస్ ఛార్జీలు గంటకు 10 రూపాయలు మాత్రమే. ముందుగా 2000 అడ్వాన్స్ ఇవ్వాలి. ఇష్టమైతే చెప్పు అన్న అత్తగారి మాటలు తూటాల్లా తగిలాయి రవళికి. ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూలబడిపోయింది రవళి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.